రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు ధరల పతనమై చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే దీని మీద అంతర్జాతీయ మీడియా సంస్థ BBC ఒక మంచి కథనాన్ని ప్రచురించింది. అయితే మనం గతంలో ఏదైతే వీడియోల్లో విషయం చెప్పుకున్నామో అదే విషయాన్ని మనం చెప్పుకున్న వీడియోలో విషయాన్ని మొత్తాన్ని ఒక కథనంగా వారు మరొకసారి ప్రచురించారు. ఆ కథనం వివరాలు కూడా మనం చూద్దాం. ముఖ్యంగా ఆ కథనంలో ధరల పతనానికి కారణం ఏంటి, రైతులు ఎందుకు నష్టపోతున్నారు అనేదే కథనం సారాంశం. గత ఏడాది క్వింటా సగటున 25,000, 23,000, కొన్ని వెరైటీస్ 20,000 తగ్గకుండా అమ్మాయి. ఈ సంవత్సరం అయితే ఒక 2 వెరైటీస్ మాత్రమే, తేజ, ఆ 341 మాత్రమే 14,000, 15,000 ధర నడుస్తూ ఉంది. మిగతా వెరైటీస్ అన్నీ కూడా 9,000, 9,500, 10,000, 11,000 నడుస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధర ప్రకటించింది. ఇంతవరకు ఒక్క మిర్చి కాయ కూడా కొనుగోలు చేయలేదు. కేంద్రం ప్రకటించిన ధర కూడా రైతులకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఆ ధర రైతుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని చెప్పి మనం గతంలో చాలా వీడియోలు చేసుకున్నాం. అదే విషయాన్ని BBC మరొకసారి కుండబద్దలు కొట్టింది. BBCలో వచ్చిన కథనం మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. తెలుగు BBC వెబ్సైట్లో మొత్తం కథనం క్షుణ్ణంగా రాశారు. 5 ఏళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్ద ఎత్తున పంటను సాగు చేశారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయి. 5 సంవత్సరాలుగా మిర్చి ధరలు గిట్టుబాటుగా ఉన్నాయి. గత ఏడాది మంచి ధరలు రావడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున పంట సాగు చేశారు అనే కథనం రాశారు. పెద్ద ఎత్తున పంట సాగు చేయలేదు. గత సీజన్ కన్నా 24, 25లో వచ్చిన వ్యవసాయ సీజన్లో మిర్చి సాగు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తెలంగాణలో కూడా తగ్గింది. గత 5 సంవత్సరాలు ఆశాజనకంగా ధరలు ఉన్నాయని రాశారు. అందులో నిజం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వం మద్దతు ధర 7,000 ప్రకటించింది. మార్కెట్లో ధర 11,000 ఉంది. అది పెద్ద ధర ఏం కాదు. ఇక గుంటూరు మిర్చి యార్డ్లో గత ఏడాది క్వింటాల్ 25,000 పలికింది. ఈ ఏడాది కనీసం 11,000 కూడా సగటు ధర రావడం లేదు. ఇది నిజం. గత ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా పెరుగుతాయని రైతులు కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, కొంతమంది అమ్ముకున్నారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన వారికి భారీ నష్టం. ఆ నష్టం కనీసం పూడాలంటే ప్రస్తుత ధరలు అయితే పరిస్థితి ఏం ఆశాజనకంగా లేవు. రాబోయే రోజుల్లో ధరలు భారీగా విపరీతంగా పెరుగుతాయన్న నమ్మకం కూడా లేదు. ఇక మిర్చి రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాలకు 11,781. ఆ ₹1 ఏందో 11,781 కేంద్రం ప్రకటించింది. కానీ రైతులు ఇప్పటికే 60% మిర్చిని అమ్ముకున్నారు. మరి అమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంది? 9,000కి, 10,000కి, 10,500కి, 11,500కి పంట అంతా అమ్ముకొని రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని వ్యాపారస్తులు పక్కదారి పట్టించారు. ప్రభుత్వం కనుక రంగంలోకి దిగితే ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే పక్కదారి పట్టించారు. ఆ తేజ 341 ఈ 2 వెరైటీస్ మార్కెట్లో కేవలం 12% మాత్రమే ఉంటాయి. ఆ రెండింటికే కొద్దిగా పర్వాలేదు ధర. ఏదైతే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఉందో దానికన్నా కొంచెం ఒక 3,000 ఎక్స్ట్రానే అమ్ముతూ ఉన్నారు. ఆ 2 వెరైటీస్ బూత్ చూపించి రైతుల దగ్గర ఉన్న 88% పంట మొత్తాన్ని వ్యాపారస్తులు తక్కువ ధరకే కొట్టేసి కోల్డ్ స్టోరేజ్ల నిండా పెడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పంట అంతా రైతుల చేతిలో నుంచి వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాఫీగా రంగంలోకి దిగి వాళ్ళు ఏదైతే 9,000, 8,500, 9,500 కొనుగోలు చేశారో ఆ పంటని 11,781 కొనుగోలు చేసి ఆ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళని ఖాతాలో వేస్తారు. ఆ విధంగా ఒక 2-3 వేల కోట్లు ఎత్తేస్తారు. ఇక ధర ఏమాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. క్వింటాల్ మిర్చి కనీసం 20,000 వస్తే కానీ నష్టాల నుంచి గట్టెక్కగలం. మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం. కనీసం క్వింటాల్కి 22,000 అన్న ఉంటే ఖర్చులన్న వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదంటే రాబోయే రోజుల్లో మిర్చి సాగు మరింత తగ్గిపోతుంది. భారతదేశానికి వస్తున్న సంవత్సరానికి 40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మరింత దిగజారిపోయి జీరో అయ్యే అవకాశం ఉంది. ఇక మిర్చి పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గింది.
ఈ ఏడాది సాగు దశలో మిర్చికి చీడపీడలు నల్లి అధికంగా ఉండడంతో పురుగు మందులు ఎక్కువగా వాడామని పెట్టుబడి పెరిగిందని రైతులు చెప్తా ఉన్నారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం మిర్చి మీద నల్లతామర దాడి చేస్తూనే ఉంది. ఇక జెమిని వైరస్, బొబ్బర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మిర్చి విత్తనం మొలిసిన దగ్గర నుంచి ఏప్రిల్ నెలలో కూడా పురుగు మందులు పిచికారి చేయాల్సి వస్తూ ఉంది. దాదాపు మిర్చికి 1 ఎకరానికి పురుగు మందులకే 90,000 నుంచి 1,20,000 దాకా ఖర్చు అవుతా ఉంది. ఒక రైతు ఒక విషయం చెప్పారు, 20,000 నుంచి మిర్చి సాగు చేస్తున్నా, ఏటా 3 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నాను. గత ఏడాది ఒక ఎరువుల మందు కట్ట ధర 1,200 ఉంటే అది ఈ సంవత్సరం 1,800 అయింది అనే విషయం చెప్పారు. ఓకే, కొన్ని మందు కట్టల ధరలు పెరిగాయి, కొన్ని అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కాబట్టి ఆ ధరలు అలాగనే ఉన్నాయి. ఇక గత ఏడాది పురుగు మందులు చల్లేందుకు 15,000 ఖర్చు అయితే ఈ ఏడాది 20,000 దాటింది అన్నాడు. ఈ విషయంలో బీబీసీ విలేకరికి ఈ వార్తలో సరైన పట్టు లేదు. కేవలం పిచికారీ చేయడానికి అయిన కూలీ ఖర్చే 15,000 నుంచి 20,000 రైతు చెప్పింది. అంతేగాని రసాయనాలు అవి కొనుగోలు చేయడానికి అయిన ఖర్చు కాదు నాయన. ఆ విషయం బీబీసీ విలేకరు కూడా గ్రహించలేకపోయాడు. కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికి కూలీకి, ఆ ట్రాక్టర్తో పిచికారీ చేస్తే ట్రాక్టర్కి, వాటికి ఇవ్వడానికి, లేదా డ్రోన్తో పిచికారీ చేస్తే డ్రోన్, తైవాన్ స్పేర్తో అయితే తైవాన్ స్పేర్, ఆ కూలీకే 20,000 ఖర్చు అవుతుంది. మొత్తం రసాయనాలు అన్నీ కలిపి ఎకరానికి 20,000 అయిందని నేను రాశాడు. తప్పు. గత ఏడాది 3 ఎకరాలకి 90 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 60 క్వింటాలు కూడా రాలేదు. ఇది నిజం. గత ఏడాది కొన్ని వెరైటీస్ ఎకరాకి 30 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 15 నుంచి 20 కూడా వచ్చే పరిస్థితి లేదు ఎకరాకి. ఇక గత ఏడాది వేసిన సన్న రకాలు, తేజ రకాలు కళ్ళాల్లోనే 18,000 నుంచి 19,000 అమ్మాం. అవే రకాలు 12,000 నుంచి 12,500 అమ్ముకోవాల్సి వస్తుంది. గత ఏడాది అన్ని వెరైటీస్ ధర బాగా ఉంది, చురుగ్గా కొనుగోలు చేశారు. ఇక తేజ లాంటి వెరైటీస్ 341 అయితే ఇంకా ఎక్కువగా కొనుగోలు చేశారు. 25,000 దాకా కొనుగోలు చేశారు. రైతుల దగ్గరే 19,000, 20,000 పొలాల్లోనే కొనుగోలు చేశారు, కళ్ళాల దగ్గరే. ఈ ఏడాది 12,000, 12,500, అది కూడా తేజ 341. మిగతా వెరైటీస్ అయితే 11,000, 11,500, 10,500, 10,000. ఇక కౌలు రైతుకి మరింత కష్టం. క్వింటాకి 10,000, 11,000 కూడా రాకపోతే యజమానికి ఏం కట్టాలని కౌలు రైతు ఆందోళన. ఒక రైతుకి, సొంత పొలం ఉన్న రైతుకి ఎకరాకి 70,000, 80,000 నష్టం వస్తే కౌలు రైతుకి ₹1,00,000 నష్టం వచ్చింది. ఎందుకంటే అదనంగా 25,000, 30,000 కౌలు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడులు సొంతగా పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి, లేదు వడ్డీలు తెచ్చే వాళ్ళకి కూడా ఆ వేరియేషన్ ఇంకా పెరిగిద్ది. మిర్చి ధరలు ఎందుకు తగ్గాయి అనే దాని మీద ఈయన పరిశోధన చేసి, గత 5-6 ఏళ్ళుగా మిర్చికి మార్కెట్లో మంచి ధరలే వస్తున్నాయి, ఈ ఏడాది ధర లేదు. దీంతో భారీ స్థాయిలో మిర్చి విక్రయానికి వచ్చింది. గత ఏడాది మార్చి నుంచి తగ్గిన ధరలతో త్వరలో పెరుగుతాయన్న ఆశతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో సరుకు పెట్టారు. పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజీలన్నీ గత ఏడాది నిండిపోయాయి. లాస్ట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి, అయితే తగ్గుతూ వచ్చాయి. తగ్గడంతో రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఉంచారు. మరలా మార్చి వచ్చింది, 1 year అయిపోయింది. ధరలు పెరగకపోగా క్వింటాకి 7,000 తగ్గాయి. ఇంకా ఆ మిర్చిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా పాత సరుకే 22 లక్షల టిక్కీలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో 14 లక్షల టిక్కీలు పాత సరుకు ఉంది. కొత్తవి కూడా కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు, మరి పాతవి ఉన్నాయి. ఇక గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. గుంటూరు నుంచి కాకుండా తెలంగాణ, గుంటూరు, మధ్యప్రదేశ్, ఈ కర్ణాటక నుంచి చైనాకి ప్రతి సంవత్సరం 10,000 కంటైనర్ల మిర్చి ఎగుమతి కావాల్సి ఉంది. అది గత సంవత్సరం వరకు కొనసాగింది. ఈ సంవత్సరం ఒక్కసారిగా 2,000 కంటైనర్లకి పడిపోయింది. అంటే 8,000 కంటైనర్ల సరుకు ఎగుమతి తగ్గిపోయింది. ఇక బంగ్లాదేశ్లో కూడా అరాచకం నెలకొంది. అక్కడేం పరిస్థితులు బాగలేదు. వాళ్ళు బియ్యం కొనుక్కోవడానికి, నూనె కొనుక్కోవడానికి, ఉప్పులు కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. హింస చెలరేగుతూ ఉంది. గత ఆగస్టు నుంచి కొట్టుకొని వస్తూ ఉన్నారు.
పరిస్థితి ఏం బాగల. అరాచక రాజ్యం పాకిస్తాన్ కన్నా దారుణంగా తయారైంది. ఇక అయితే ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి. చైనా ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఇదే విషయాన్ని. అయితే చైనాకి ఆర్డర్లు పునరుద్ధరించడం అనేది భారతదేశంలో భారత ప్రభుత్వం చేతుల్లో కానీ అధికారుల చేతుల్లో కానీ లేదు. చైనా వాడు పెద్ద ఎత్తున పంట పండిస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కి కూడా విత్తనాలు ఇచ్చి అక్కడ కూడా సాగు చేపిస్తూ ఉన్నాడు. బంగ్లాదేశ్లో కూడా విత్తనాలు పంపించి మీరు కూడా సాగు చేసుకోండి, ఇండియా నుంచి ఒక కాయ కూడా కొనుక్కోవద్దని చెప్పేసి వాడు మన మీద పగబట్టాడు. రాబోయే రోజుల్లో కూడా చైనాకి మిర్చి ఒక కాయ కూడా వెళ్ళదు. చైనాలో మిర్చి సింగిల్ క్రాప్ వేసి సింగిల్ హార్వెస్టింగ్ వేసి మిషన్తో కటింగ్ చేస్తూ ఉన్నారు. మనకు ఒక కింటాకు వేయాలంటే ఇక్కడ 10 మంది కూలీలు పడతా ఉన్నారు. అవి మళ్ళీ తెల్లకాయలు ఏరాల. మిర్చి సాగులో కూలీ ఖర్చు 30% పైగా ఉంటుంది. చైనా వాడికి ఇది లేదు, ఈ బాధ లేదు. ఆ సింగిల్ హార్వెస్టింగ్ విత్తనాలు మనం కూడా సాగు చేసుకోవాలి. సింగిల్ హార్వెస్టింగ్ వేయడమే. ఇక కూలీ ధరలు మిర్చి సాగుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఎగుమతులు తగ్గడం, పంట సాగు పెరగడం, ధరలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం అయ్యాయని రైతు సంఘం నాయకుడు చెప్పాడు యలమంచిల శివాజీ. ఎగుమతులు తగ్గడం అనేది నిజం, పంట సాగు పెరగడం అనేది అబద్ధం, తప్పు. ఎగుమతులు లేవు, ధర తగ్గింది. పంట సాగు విస్తీర్ణం తగ్గింది, ఇంకా తగ్గింది. ఇక కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మిర్చి ధరల మీద ఒక లేఖ రాసినప్పుడు కేంద్రం వెంటనే స్పందించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో కూడా సమావేశమయ్యి గతంలో ఇస్తామన్న ధర కన్నా కూడా కొంచెం పెంచి 11,781 రూపాయి ఇచ్చారు. అది ఏ రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కనీసం ఆధారం కూడా కొనుగోలు చేస్తున్నారంటే అది కూడా లేదు, అయిపోయా. అయితే ఇప్పటి వరకు ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ మీద విధి విధానాలు ఖరారు కాలేదు. మార్కెటింగ్ అధికారులు గుంటూరు మార్కెట్ అధికారి చంద్రిక చెప్పిందంట బీబీసీకి. ఇంతవరకు విధి విధానాలే లేవంట. అప్పుడే ఉండవు, ఎందుకంటే రైతుల దగ్గర నుంచి మొత్తం సరుకంతా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత విధి విధానాలన్నీ ఖరారు అవుతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు, మనం గతంలోనే చెప్పుకున్నాం. నిజానికి మిర్చి ధర ప్రస్తుతం ఒక్కో రైతుకి ఎకరాకి ₹1,00,000 పైగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కనుక కనీసం క్వింటాకి ఒక 5,000 చొప్పున బోనస్ ఇవ్వకపోతే రైతులు కోలుకునే పరిస్థితి లేదు. ఇక రైతులకి గిట్టుబాటు కావాలి అంటే ఏదైతే రైతులు కొనుగోలు చేస్తున్న యంత్రాల మీద జీఎస్టీ ఎత్తివేయాలని ఒక రైతు చెప్పాడు. మంచిది, జీఎస్టీ ఎత్తివేయాలి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశాల్లో కూడా మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఎక్కడ? చైనాలో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఇది మన మిర్చి ఎగుమతులకి పెద్ద విఘాతం కలిగించింది. మార్కెట్ క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 341 రకం 15,000 పలుకుతుంది, తేజ రకం 14,000 వెళ్తుంది. ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందని, రైతులు కంగారు పడొద్దని గుంటూరు మార్కెట్ యార్డ్ కార్యదర్శి చెప్తా ఉన్నారు. మొత్తం 36 వెరైటీస్ ఉంటే ఒక 2 వెరైటీస్ ధరలు పెరిగితే ఇక మిగతా ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రైతులు కంగారు పడొద్దని ఏం చెప్తా ఉన్నారు. కంగారు నీకేం లేదు, రైతులు బాగానే కంగారులోనే ఉన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు చేయడం లేదు, ధరలు పెరగడం లేదు. అవే ధరలకి 10,000కి 11,000కి రైతుల దగ్గర సరుకంతా కొట్టేసి కొంతమంది కోల్డ్ స్టోరేజ్లు పెట్టేసుకుంటున్నారు. ఇంకా తర్వాత రైతుల దగ్గర నుంచి మొత్తం వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత ఇక శుభ్రంగా తీర్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కొనుగోలు చేస్తాయి. రాబోయే రోజుల్లో రైతుల దగ్గర నుంచి సరుకు మొత్తం వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిన తర్వాత ధరల్లో కొంత పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతూ ఉంది. రాబోయే రోజుల్లో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అనే విషయంతో మరో వీడియోలో తెలుసుకుందాం.